ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామము హంస వాహన. శృతి ప్రామాణికముగా శ్రీ విద్యాోపాసకులకు కానీ, లలితా సహస్రనామం చదువుకున్న వాళ్ళు కానీ, లలితా త్రిశతి వాళ్ళు కానీ, హంస వాహన అంటే ఇక వీళ్ళందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళలో కొంతమందికి తెలియదని ధాతు పాఠము అని ఉంటుంది. వ్యాకరణము, నిరుక్తములు జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏంటండి ధాతు పాఠము? ధాతు పాఠము హన్ అనబడే ధాతువు అంటే ఏమిటి? కొన్ని అలౌకిక అర్థాలచే హన్ అంటే గమనము అంటే ఏమిటి? గమనము అంటే ఏమిటి? హన్ ధాతువులో హన్ అని వచ్చింది. హన్ అంటే గమనము అని. మన ఈ యొక్క కొన్ని ఈ సంస్కృత గ్రంథములు, అమరకోశము అలాంటి వాటిల్లో చూస్తే నేను చెప్పేవన్నీ కనపడతాయి. ఆ గమనం అంటే ఏమిటి? ప్రాణము. మళ్ళీ మీరు లలిత సహస్రనామంకి వెళ్ళి తీసుకోవాలి. మరాళి మంద గమన అంటే గమనం అంటే అక్కడ వచ్చి అర్థం వస్తుంది. అట్లా మీరు సాధకులు, సామాన్యులు కాదు, సాధకులు అందరూ తెలుసుకోవాలి. అంధ పరంపర ఆధ్యాత్మికం వాళ్ళకి ఇవి అర్థం కావు, చెప్పినా తెలుసుకోలేరు. ప్రాణము అంటే ఏమిటి? వస్తూ పోతూ ఉండేది, వస్తూ పోతూ ఉంటుంది. అదేంటండి ప్రాణం వస్తూ పోతే మనం బయట బారేస్తారు కదా అంటే ఈ లెక్కల్లో తీసుకోకూడదు, శృతి ప్రామాణికి తీసుకోవాలి. సూర్యుడిలాగా ఉంటుంది అంటే ఏంటండి? బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది అంటే ఏమిటండి? వాణి రమా సేవిత. అదేంటండి ఒకదానికోదానికి సంబంధం లేకుండా ఉందంటే ఇవన్నీ చైన్ లింకులే. ఇవన్నీ కూడా చైన్ లింకులతో సమానమే. ఎట్టండి చైన్ లింకులు అంటే ఏంటండి? అంటే మీరు ఏదన్నా ఒక స్వీట్, పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళండి, అక్కడ 108 రకాల స్వీట్స్ ఉంటాయి, చూసుకోండి పోయి. లేకపోతే ఇంకో 10-20 ఎక్కువ వేసుకోండి, రకరకాలుగా ఉంటాయి. అందులో ప్రతి దాంట్లో ఉండే తీపి ఎంత సహజమో ఇక్కడ హంసవాహన అనబడేది, నేను చెప్పేది కూడా అదే సూత్రంగా మీరు భావించుకుంటే అర్థమవుతుంది. ఇంతకు మించి బుద్ధిమంతులకు వివరించ అవసరం లేదనుకుంటాను. ఈ వాహనము ఎవరిది? హంస అనబడే వాహనం ఎవరిది? ఎవరు వాడతారు? ఈ వాహనం ఎక్కిన వారు, ఈ వాహనం ఎక్కినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాణం అనబడే ఒక ప్లేస్లో దిగుతుంటారు. అప్పుడప్పుడు దిగకపోతే ఏమవుతుంది, దిగితే ఏమవుతుంది? కొంతమందికి ఏం చేస్తారంటే సగం కాలు బయట పెట్టి, హంస సగం కాలు బయట పెట్టి సగం లోపల పెట్టి రెడీగా ఉంటుంది. అయితే ఈ ఒడ్డు లేకపోతే ఆ ఒడ్డులాగా. ఎవరైనా సరే ఆధ్యాత్మికం ఎప్పుడైనా సరే, ఇగో కొంతమంది ఉన్నారు. ఒక అతను దర్గాకి వెళ్ళి, ఏమంటే తాయెత్తు కట్టించుకుంటానండి, ఒంట్లో బాగుంటలేదు బాగా, అది ఇది అన్నాడు. సరే నేనేమన్నానంటే, ఎందుకయ్యా కారణం ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలి, దానికి ఏదైనా కాస్త మలబద్ధకం ఉంటే కూడా నీకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆకలి ఎట్లా ఉంది ఇవన్నీ అడిగితే కొంచెం ఆకలి బాగుంటలేదండి అది ఇది. అయినా మీరు తాయెత్తులు ఎందుకు కట్టించుకోవద్దు అంటారండి అన్నాడు. ఆ తాయెత్తులు కట్టేవాడి పిల్లవాడు ఇక దాని గురించి కథలు గుట్టలు ఉంటాయి. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, అమ్మాయిని రేప్ చేసేసి అన్ని వీడియోలు, పోలీసులు కూడా ఉన్నాయి కదా, ఏమంతా గందరగోళం గజిబిజిగా. వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడం నిన్నేం సరి చేస్తారు? బయట ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఫలానా గుడికి వెళ్ళు, ఆ గుడిలో ఉన్నటువంటి ఓ ధర్మకర్త కానీ, పూజారి కానీ, కమిటీ వాళ్ళందరూ లిస్టు తీసుకో, మీ కుటుంబ సభ్యులందరూ కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గ్రౌండ్ రిపోర్ట్గా వాళ్ళందరి గురించి ఎంక్వైరీ, వాళ్ళందరూ బాగున్నారు అనుకో, మీరు అక్కడికి వెళ్ళండి. ఎవడి ముడ్డి కింద వాడి సమస్యలు ఉంటాయి ఇక్కడ. అక్కడికి పోతే ఈ సమస్యలు వాళ్ళు తీర్చుకోలేము, మీవి ఎట్లా తీరుస్తారు? బుద్ధి ఉపయోగించండి అయ్యా. వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోవడం, నీ సమస్య ఏం తీరుస్తారు? అందుకని మన ఋషులు ఏం చెప్పారు? ఉపనిషత్తులు, శృతులు అక్కడికి సావండి, మీకు అన్ని ఫోన్లు అవుతాయి. ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు. ఒక్క రూపాయి
పెట్టక్కర్లేదు, కుంకుమే ఎక్కర్లేదు, పసుపు ఎక్కర్లేదు, కలుషితమైన కర్పూరాలు తిప్పి హార్ట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కలుషితమైన నూనె వేసి అది బ్రీతింగ్ పీల్చి ఇక్కడంతా తెల్లవారుజామున గుండెల్లో పోట్లు తెచ్చుకొని ఇక్కడ కఫం చేరి ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరగకూడదు. మేము ఆరోగ్యంగా ఎప్పుడు నిండు ఫుల్ ఎంజాయ్గా కుర్రోళ్ళలాగా ఉండాలి, చమణ మహర్షిలాగా ఎప్పుడు యంగ్గా ఉండాలంటే మీరు అప్పుడు గుళ్ళు గోపురాలు తిరిగి యంగ్లాగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఏవి పడితే అవి తింటారు, ఏవి పడితే అటు తిరుగుతుంటారు. పంచభూతాలు కలుషితమే, ప్రసాదాలు కలుషిత, అంతా కలిసి ఏం చేయాలి మరి? అప్పుడు శృతులు, ఉపనిషత్తులు అక్కడికి వెళ్ళండి. ఒక్క రూపాయి ఖర్చు ఉండదు, ఆరోగ్యాలుగా అన్నీ ఫుల్ దిల్ ఖుషిగా ఉంటారు. సరే, అది మీ ఇష్టం. తాయెత్తులు కట్టించుకుంటారు, వలసవాద ఆధ్యాత్మికానికి వెళ్తారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు, మీ ఇష్టం. నేను శృతుల్లో ఉన్నది చెబుతున్నా. ధర్మసూత్రాల్లో కూడా ఇవే ఉంటే చూసుకోండి. ఏ ధర్మసూత్రాల్లో ఉంటాయండి? గౌతమ మహర్షి ధర్మసూత్రాలు ఇదే ఉంటాయి, తిరగద్దని చెబుతాడు ఆయన కూడా. సరేలేండి. మరి ఆ హంస మాలో దిగకపోతే ఏమవుతుంది, బయటికి వెళ్తే ఏమవుతుందంటే, హంస అనేది సూర్యుడిలో ఉంటుంది. సూర్యుడు అందుకే వస్తుంటాడు, పోతుంటాడు. అందుకే అన్నీ గుచ్చి చెప్పకుండా పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు ఎదుర్కొన్న కూర్చొని సంధ్యావందనం చేస్తామండి ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు. అప్పుడు మీకు బాగా పెరుగుతుంది ఆయుష్, మీరు చేసే పనులను సక్సెస్ అవుతాయండి. ఎందుకంటే మీలోకి వస్తుంది అప్పుడు ఎవరో ఈ హంసవాహన అనబడే ఈనాటి నామదేవత ఆ టైంలో బాగా యాక్టివ్ అవుతుంది. కొంతమంది నేను రాగి ఉంగరం పెట్టుకోండి, కాలికి రాగి మెట్టిలాగా పెట్టుకోండి అంటే, అబ్బో మా దగ్గర గుట్టలు డబ్బులు ఉన్నాయండి, ఫుల్ గోల్డ్ ఉంది, గోల్డ్ పెడతామన్నాడు. గోల్డ్ ఉపయోగం లేదు. గోల్డ్ పెట్టుకుంటే బాగా మంచి ఆహారం తీసుకుని గోల్డ్ పెడితే కాంతివంతంగా ఉంటారు. అర్థమైందా? కాలుకి రింగు పెట్టుకోమని చెబుతారు. కాలుని ఏమంటారంటే సెకండ్ హార్ట్ అంటారు. అర్థమైందా? హార్ట్ ఇక్కడ హార్ట్కి ఏం జరిగితే బైపాస్ చేస్తారు. బైపాస్ అంటే కాళ్ళలో నరాలు తీసి అక్కడ వేస్తారు. అట్లాగే పూర్వకాలంలో ఋషి సాంప్రదాయం వాళ్ళు, సనాతన బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు చేసేవాళ్ళు. కుడి కాలుకి హార్ట్కి సప్లై హార్ట్ ఎడం వైపు కదా ఉండేది, కుడి కాలు రింగుకి, లేకపోతే ఎడం కాలు బొటన వేలు రింగుకి. అదేంటండి హార్ట్ ఎడం వైపు ఉంటుంది, కుడి కాలు మీద చెప్పంటే రెండు ఎటు పోయినా కూడా ఎటైనా ఒకటే పెట్టుకొని ఆ బొటన వేలుకి ఆడవాళ్ళు మెట్టెలు పెట్టుకుంటారు చూడండి, గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండకుండా తిప్పితే తిరిగేటట్టు ఆ విధంగా రాగి రింగు ఒరిజినల్ది పెట్టుకుంటారు అన్నమాట. కొంతమంది ఇప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టినాక ఈ 2-3 ఏళ్ళలో కొంతమంది బాబాలు, పీఠాధిపతులు, ఉదతుల బాబాలు, ఫకీర్లు అందరూ నాగుపాము ఉంగరం, ఓంకారం ఉంగరం, రాగివి ఫుల్ కుమ్ముకుంటున్నారు అన్నమాట. ఏది చెప్పాలన్నా ఈ పొట్ట కూటి వాళ్ళతో భయం అయిపోయి నేను చెప్పకుండా శ్రీ విద్యా ఉపాసకులు వచ్చినప్పుడు వాళ్ళకి స్వయంగా చేస్తుంటా. ఎందుకంటే దీన్ని నేను చెప్పేది కూడా వ్యాపారం చేసేస్తున్నారు అందరూ. నేను పెట్టుకోమని ఎందుకు, హార్ట్కి పంపింగ్ బాగా సప్లై అవుతుందని. ఉంగరం అన్న పెట్టుకొని చావండి నేను చెబుతా. కానీ వీళ్ళు దాన్ని దేవుడు బొమ్మలని, రాగి ఉంగరాలని, నాగుపాము ఉంగరాలు ఇవన్నీ పెట్టుకొని రాఘవేంద్ర ఉంగరం రాగి పెట్టుకునే దేనికి? మన ఋషులు దేనికి చెప్పారు? సూర్యుడి నుంచి డి విటమిన్ సేవ్ చేసుకుంటుంది అది రాగి, అవసరమైనప్పుడు బాడీలోకి రిలీజ్ అవుతుంది, అది సూత్రం. సరే, ఈ సంధ్యావనం చేసే వాళ్ళకి ఎట్లా వస్తుందంటే, సూర్యుడి దగ్గర కూర్చున్నట్టు సంధ్యావనం చేసే బ్రాహ్మణుల్లోకి ఎలా వస్తుంది పరమేశ్వరి వాళ్ళలోకి అంటే, వాళ్ళు పొద్దున్నే కార్యక్రమాలకు వస్తారు కదా మీ ఇళ్లలో. వాళ్ళు పొద్దున్న ఇంట్లో ఏం చేస్తారంటే, సూర్యుడు ఎదురుగుండా కూర్చొని ఉద్యంతమస్తం ఎంతం ఆదిత్యం అవిదే కుర్వన బ్రాహ్మణ విద్వంత సకలం భద్రమస్తే సావాదితో బ్రహ్మైతి బ్రహ్మేశ్వరం బ్రహ్మేపేతి ఏవం వేద ఆసావాదిత్యో బ్రహ్మ అని మంత్రం చదువుతారు. ఆ మంత్రమే వేదం చెప్పింది కాబట్టి గౌగవ వచ్చి ఇటు దగ్గరికి రావాలి. వేదంలో ఉంది కదా, వేదంలో ఉందంటే కాదంటానికి లేదుగా. పరమేశ్వరు వాళ్ళలోకి వస్తుంది. వాడు పొద్దున్నే కార్యక్రమానికి వచ్చాడు అనుకో, సంధ్యావందనం చేసుకొని ఇట్లా ఈ మంత్రాలతో మీ ఇళ్ళలో అన్ని దిగ్విజయం జరుగుతాయి. మీరు ఇది తెలుసుకోవాలని చెబుతున్నా నేను. సరేలేండి, మేము తెలుసుకుంటాంలే. ఈ నామం గురించి ప్రత్యేకంగా శృతి ఏం చెబుతుందండి ఈ నామం గురించి? మీరు చెప్పారు ఓకే, మేము ఉద్యంతమస్తం అనేది సంధ్యావందనం భాషలో చూసుకొని దానివల్ల బెనిఫిట్స్ మీరు చెప్పినవి 2 మ్యాచింగ్ అయినవి చూసుకుంటామని చూసుకోండి. శృతి ఏం చెప్పింది?
అంటే నాతో ఎవరు ఏది మాట్లాడాలా శృతి ప్రామాణికంగా మాట్లాడాలి. మీరు మీ నుంచి నాకు ఖచ్చితంగా మీకు నా నుంచి సమాధానం వస్తుంది. మీరు కామెంట్లో కూడా శృతి ప్రామాణికంగా మీకు తెలిసింది చెప్పాలి. మీరు ఎవడో చెప్పాడు వీడు పొట్టకూటి స్వామీజీని చెప్పినవన్నీ అడిగితే నేను చెప్పను, టైం వేస్ట్ కదా, అనుష్ఠానం దెబ్బతింటుంది. వాళ్ళకి ఏమి ఉండదండి, కలెక్షన్ కోసం తిరుగుతూ ఉంటారు ఎప్పుడు 24 గంటలు 24 గంటలు కారులో విమానాల్లో తిరుగుతుంటారు, అనుచరులతో తిరుగుతుంటారు. అక్కడ ఏర్పాట్లు జరిగితే మూటలు ఇస్తారు కదా. శృతి ప్రామాణిక స్వామీజీలు ఎవరు తిరగరు కదా, ఎందుకు ఎక్కడ తిరుగుతారు? ఎక్కడికి వెళ్ళినా రూపాయికి 4 పావలాలేగా. నువ్వు ఇక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా నువ్వు నీ దగ్గరికి నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు వెళ్ళక్కర్రు అక్కడికి, నీ దగ్గరికే మొత్తం వస్తుంది, అన్నీ చేయొచ్చు. పరమేశ్వరు అదే చెప్పింది శృతుల్లో. సరేలేండి మేము చూస్తాంలే కానివ్వండి అంటే ఎవరో ఏదో మంత్రాలు తంత్రాలు యంత్రాలు అని చెప్పినవన్నీ మీరు కామెంట్లో పెట్టి అవన్నీ పొట్టకూటి విద్యలు కాబట్టి అవన్నీ అడగకూడదు. నన్ను ఏది అడగాలన్నా శృతుల ప్రామాణికం. మీ దగ్గర ఫోన్ ఉంది కదా, మీరు నన్ను కూడా అడగక్కర్లా. మీ దగ్గర ఫోన్ తీసుకొని ఉపనిషత్తుల్లో అంటే వస్తాయి మీకు. లేదు రండి మేము అన్నీ లేదు ఇంకేమైనా అడుగుతామంటే ఇవాళ గురువుగారు హంసవాహన అని చెప్పారు. హంసవాహన అంటే ఉపనిషత్తుల్లో ఏముంది అని కొట్టండి, చూపిస్తుంది, చూసుకోండి. మీకు ఇంక తిరుగులేదు. నేను చెప్పేవన్నీ వరల్డ్ వైడ్ సబ్జెక్టులు. 4 గోడల మధ్య అంత బెల్లం ముక్క పెట్టండి, అప్పుడు పావలా బెడ పెట్టండి, ఎండు కజ్జికాయ, ఇవన్నీ చెప్పను నేను ఏది చెప్పినా సరే మీరు టకటకటక కొట్టుకుంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తమైనది శ్రీ విద్య. అదే నేను చెబుతా. దానికి శృతి ప్రామాణికం, శృతి విరుద్ధంగా నేను చెప్పను. సరేనండి, సరేనండి. మరి ఇప్పుడు దీని గురించి శృతి ఏం చెప్పింది చెప్పండి అంటే, పరమేశ్వరి పని పాట లేకుండా ఈ సృష్టించడం, పోషించడం, ఈ రావటం పోవటం ఇవన్నీ చేయదు. మీ కర్మల గురించి ఆమె చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏ పని చేయకుండా, మీరు ఎప్పుడు కూడా ఏ పని పాట లేకుండా జాగృత అవస్థలో కూర్చొని, జాగృత అవస్థ అంటే తెలుసుగా పగలు, ఇప్పుడు రాత్రి 10-11 అయినా కూడా పగల కింద భావించుకోవచ్చులేండి. కూర్చొని ఏ ఆలోచన లేకుండా, మీరు ఆలోచన అంటే పక్కోడు ఏం చెప్తున్నాడు, వాడి దగ్గర ఏం వాసన వస్తుంది, వెనకోడేమో, ముందోడెవడు, పక్కోడెవడు, పైనోడెవడు, కిందోడు, ఇవి మానేస్తే మీకు ఆటోమేటిక్గా ఆమె జ్ఞానం వస్తుంది. దాన్నే సుషుప్తి అవస్థ అంటారు. జాగృతిలో అక్కడికి వెళ్ళగలగాలి. దానికి దారి శ్రీ విద్య. మీరేం చేయక్కర్లేదన్నమాట. మీరు ఒక్క ఆలోచన మీకు ఏనాడు రాదో, ఇది జాగృత అవస్థలో మీకు అస్సలు సమస్యలే ఉండవు, గుర్తుపెట్టుకోండి. దానికి మీరు తైత్రీయ ఉపనిషత్తు మీరు చెప్పింది మేము ఎట్లా నమ్మాలంటే, తైత్రీయ ఉపనిషత్తు అని ఉంటుంది. అందులో ఒక చిన్న బిట్టు చెబుతా. ఏమని ఉంటుందంటే, అందులో యతో నా ఇమాని భూతాని జాయత్ ఏన జాతాని జీవంతి యత్ ప్రమత్యభి సంవింశతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని చిన్నది ఉంటుంది. అంటే నేను ఇది మీకు ఇప్పుడు భగవద్గీత కానీ ఇవి కానీ అవి కానీ సంస్కృతం చెప్పకుండా ఉన్న భాషను యాజిటేషన్గా మనం నేటి దేశం మానకాలమాన చెబితే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక శ్లోకం చెప్పకపోతే ఈయనకేమి రాదేమో, ఈయన అక్కడ ఉంది చదివి చెబుతున్నాను అనుకుంటారు. అర్థమైందా? వాస్తవంగా ఆ శ్లోకంలో ఉండేదే ఈ అర్థం. శ్లోకంలో ఉండేది ఇంతే ఉంటుంది, వివరించినప్పుడు ఇంత ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సంస్కృతంలో చెప్పే శ్లోకాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా భాష్యాన్ని ప్రాముఖ్యతగా చదవండి. ఇప్పుడు వీళ్ళది గుజరాత్లో ప్రింటింగ్ చేసేవాళ్ళు ఏదో ఉంది, వాళ్ళు భగవద్గీత ప్రింటింగ్ చేస్తారు. అబ్బబ్బబ్బబ్బ ఏముంటుందండి, ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుగు భాష్యంలో ఉంటుంది. మీరు అదన్నా చదువుకోండి. కనీసం గుళ్ళు గోపురాలు తిరగవాకండి దయచేసి. ఏ దేవుడి దగ్గర పోయినా వాడు ఆల్రెడీ పరబ్రహ్మని ఏదో ఒకటి అడుక్కుంటూనే ఉంటాడు. ఆ మాట మీకు ఆల్రెడీ శృతులు చెబుతున్నాయి. అదేంటంటే త్రికాల సంధ్యావందనం త్రిమూర్తులు కూడా చేస్తారు, త్రిశక్తులు చేస్తారు. వాళ్ళని అడిగేది ఏంది, మీరే అది చేయొచ్చు కదా. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించి. అర్థమైంది? వలసవాద ఆధ్యాత్మికం. అది వాడెవడో వచ్చి ఇక్కడ ఏదో చెప్పాడండి, అది సత్యం. వాళ్ళకి అక్కడ సత్యం అన్నమాట. మధ్యయుగ కాలంలో మన ఋషులు ధర్మస్థాపనార్థం అన్నీ తిరిగేవాళ్ళు.
అక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళకి ఇక్కడ నది లేదు, వీళ్ళు ఈ పంటలు ఇట్లా పండించుకుంటున్నారు, వీళ్ళ ఆహారం ఎట్లా తింటున్నారు, ఈ ఆహారం వలన శృతుల్లో ఈ విధమైన జ్ఞానం ఉంటుంది వీళ్ళకి, కాబట్టి మనం ఈ ఆధ్యాత్మికం చెప్పాలి, వీళ్ళకి ఇది చెబితేనే సూటబుల్ అది చెప్పేవాళ్ళు. భారతీయులకు అవసరం లేదండి, భారతీయులకు డైరెక్ట్ జ్ఞానము. నువ్వు డైరెక్ట్ రాకెట్లోకి అంతరిక్షానికి వెళ్ళే జ్ఞానమే శృతులు. నువ్వేందా చుట్టూ తిరిగి ముక్కేదంటే చుట్టూ తిరిగి చూపించినట్టు ఉంటుంది అన్నమాట వలసవాద ఆధ్యాత్మికం. ఆలోచించండి, శృతుల్లోకి వెళ్ళండి. భారతీయులందరి కోసమే ఉపనిషత్తులు ఉన్నాయి. సరేలేండి మేము చూస్తాంలే. ఇప్పుడు మీరు చెప్పారు కదా దాన్ని ఏంటంటే, దానికి ఏం చెబుతుందంటే మా ఋషులు ఏం చెబుతున్నారంటే శృతుల్లో, ఇప్పుడు మీకు తైత్రీయోపనిషత్తులో ఒరే మానవులారా మీరు బుద్ధి పెట్టి తెలుసుకోండి, ప్రాణులు దేని నుంచి పుడుతున్నాయి, దేని వలన జీవిస్తున్నాయి, చివరకు దేని వలన చచ్చిపోతున్నారు గుట్టలు గుట్టలుగా, అదే నేను, అదే హంసవాహన హంసవాహిని అని చెప్పి ఈ తైత్రీయ ఉపనిషత్తు మళ్ళీ అది కూడా ఇందాక లలితా త్రిశతిలో చెప్పిన తైత్రీయ ఉపనిషత్తు అంగీకరిస్తుంది ఆ నామాన్ని. నా మీద ఏది నేను పెట్టుకోను, పరమేశ్వరి చెబుతుంది, నా మీద నేను ఏది పెట్టుకోను, నువ్వు కర్మ చేస్తే కర్మ ఫలితం ఇస్తాను, మొత్తం నీ మీదే వేస్తా రాళ్ళన్నీ, నా మీద ఒక రాయి కూడా పడదు. ఎందుకు, నేను ఆకాశంలో ఉంటా కదా, నువ్వు ఉమ్మేయాలంటే నువ్వు ఉమ్మి వేయాలంటే అట్టేస్తావు, తలకాయ పైకి ఎత్తేస్తావు, అది నీ మీదే పడుతుంది. నువ్వు ఏ కర్మ చేసినా నీ మీదే పడుతుంది, నాకు ఏది అంటదురా. కాబట్టి మీరు అనవసరంగా నాకేదో పెడుతున్నాము నైవేద్యాలని మీరు భ్రమలతో ఉండద్దు, మీ మీద పడిద్ది అది ఉమ్మేస్తే, ఆ విధంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతులు బాబాలు వీళ్ళందరి మీద తిరగమని నేను చెప్పట్లేదు. ధర్మ గ్రంథాల్లో మీరు రాసుకున్న వాటిని మీరు చెప్పుకుంటున్నారు. శృతుల్లో ఎక్కడా కూడా తిరగమని ఉండదు. చిట్ట చివరకు నేను నీ ప్రాణం తీసినా, అర్థమైందంటే పరమేశ్వరు ఏం చెబుతుంది, నీ ప్రాణం నేను తీసినా మీరందరూ నేను అజ్ఞానం అవిద్యతో మీరందరూ అజ్ఞానం అవిద్యతో ఏమనుకుంటారంటే, నేను నీ ప్రాణం తీసేసినా అరే వీడు యాక్సిడెంట్స్ చచ్చిపోయాడే, వీడు రోగం వచ్చి చచ్చిపోయాడే, వీడు నిద్రలో చచ్చిపోయాడే, వీడు వచ్చేసి అలా మీరు ఏదో ఒకటి మీలో మీరు అనుకుంటూ ఉంటారు. నేను మీ ప్రాణాలు అస్సలు పరమ కఠినంగా ఉంటాను నేను, అర్థమైందా. నేను మీరందరూ అనుకుంటున్నాడు శంకరాచార్య వారు చెప్పారు సుకుమారంగా ఉంటుంది, అట్టుంటుంది ఇట్టుంటుంది అనుకోవాకండి. నేను నా ప్రాణాలు తీసేటప్పుడు నా రూపం వేరుగా ఉంటుంది. ఏ రూపంలో ఉంటాను తెలుసా, నేను గోరీ గర్గుర నిస్వనాం చితముఖాం కౌటిల్య చింతాపరాం ఉగ్రాం కాళిమకాల మేఘపటల ఛన్నోరు తేజస్విని క్రూరాం దీర్ఘ వినీల రోమ పటలామశ్రూయతామీశ్వరీం ధ్యాయే త్రోకళముఖిం త్రిలోక జననీం ఉగ్రాసి దండాన్వితాం ఉగ్ర రూపధరాం వైరి మారణ తత్పరాం మమ శత్రుపత్ని కంఠసూత్ర ఛేదక్షురిక రూపిణీం దేవీం జగత్రయే క్షోభకారక క్రోధ సంయుతాం అతి క్రూరాం. అర్థమైందండి. ఎప్పుడు లైవ్ చేసేటప్పుడు మీరందరికీ ఇది నేను చూపిన ఈ రూపం తక్కువ మంది చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ శృతులు ప్రామాణిక కర్మలు చెయ్యండి, శృతి విరుద్ధం కర్మలు చేయొద్దు. శృతి ప్రామాణిక కర్మ చేశారనుకో మీ దోలికి నేను రాను, మీ ఇష్టం వచ్చినంత కాలం బతకండి. మీకు ఇది బాగా పని, నేను పక్కనే ఉంటా కదా, ఎప్పటికప్పుడు మీకు షార్ప్గా చేస్తుంటా. నోట్లో ఏదైనా పెట్టుకుంటున్నావు అనుకో వెంటనే చెబుతారే అది విషం తినవాక జాగ్రత్త అని నేను చెబుతూ ఉంటా. ఎప్పుడు నువ్వు శృతుల్లోకి వెళ్తే, నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగితే నేను చెప్పను, నాకు అనవసరం. కర్మలు నువ్వు చేస్తున్నావు, నీ కర్మలు నువ్వు కర్మ చేస్తున్నప్పుడు నాకు అనవసరం విషయం. శృతిలోకి వెళ్తే నేను అన్నీ నీకు చెబుతా, అబ్బాయి తప్పు చేస్తున్నావు, ఇది మంచి చేస్తున్నావు, ఇటు చేయి అటు చేయని చెబుతా. కాబట్టి మీరందరూ కూడా పరమేశ్వరి చెప్పినట్టు శృతుల్లోకి వెళ్ళాలి, కానీ పరమేశ్వరి గుళ్ళు గోపురాలు తిరగమని చెప్పదు. గుర్తుపెట్టుకోండి, ఏ గ్రంథంలో అయినా ఏ ఉపనిషత్తులో అయినా ఫలానా గుడికి వెళ్ళండి, ఫలానా పూజ చేయండి అని ఉందేమో మీరు చూసుకోండి. ఏమని చెబుతుంది, బాల్యావస్థలో
అర్థమైందండి. బాల్యావస్థ అంటే ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలండి, వాడికి లైంగిక జ్ఞానం వచ్చినా పెళ్లి చేస్తారు, పిల్లోడికి చేయరుగా. అలాగే ఎందుకని చేయరండి? పిల్లోడికంటే ఉపయోగం ఏమి ఉండదు కదా. అట్లాగే వాడికి ఏం చేస్తారు, చిన్నప్పుడు గుళ్ళు గోపురాలు తిప్పటం, తర్వాత ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. వాడు ఇవన్నీ ఆధ్యాత్మికం అని తెలిసిన తర్వాత వాడికి ఆటోమేటిక్ ఉపనయనం చేసేసి వాడికి వెంటనే అప్పుడు నేర్పిస్తే వాడికి ఆ శృతి ప్రామాణిక దారి చూపించామనుకోండి. అదేదండి మరి ఇప్పుడు ఉపనయనం, మేము బ్రాహ్మణం కాదు కదా, మేము అనేక రకాల కులాలు అంటే ఏ కులం వాడైనా ఉపనయనం చేసుకోవచ్చు. అయితే ఉపనయనం చేసుకోకపోయినా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించవచ్చు. నీ ఫోన్ ఉంది కదయా, వరల్డ్ వైడ్ సబ్జెక్టు. ఇప్పుడు భారతదేశంలో ఉండి అందపరంపరంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికో యూరోప్ కంట్రీస్లో వెళ్ళిపోయావు, వెస్టిండీస్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడ ఇంతమంది శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారు. అర్థమైందా? సరే, ఇవన్నీ మీరు ఆలోచించండి. మీ పూర్వీకులు, ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా కదా, 1,00,000 మంది చూశారు ఇప్పటిదాకా. మీ పూర్వీకులు అందరూ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ ఏం చేశారు, ఏం కర్మలు చేశారు మీరు ఆలోచించండి. వాళ్ళు మీలాగా గుళ్ళు గోపురాలు జరగలేదు కదా. ఏం కర్మలు చేశారు? ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు, అపరోక్ష జ్ఞానం తెలుసుకున్నారు, అలౌకిక జ్ఞానం తెలుసుకున్నారు శ్రీ విద్య ద్వారా. అర్థమైందండి? శ్రీ విద్య అంటే శ్రీచక్రం పసుపు కుంకం వేయటం కాదండి. దేహో నవరంధ్ర రూప శ్రీచక్ర స్వరూప, నువ్వే అది సోమా అయి ఉన్నావురా. ఋషులు చెబుతారు ఈ మాట. శృతులు అంటే పరబ్రహ్మము. అంటే ఏంటండి పరబ్రహ్మం అంటే? అదే నీ వయం. నీ గురించి నీకు ఎన్నిసార్లు చెప్పాలబ్బా? ఇప్పుడు నీ గురించి నీకు పద్దాగా నువ్వు వచ్చినప్పుడల్లా మతిలేని వాడిలాగా దృశ్య ప్రపంచంలో పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, ఇంతంత అన్నాలు తింటున్నాం, రాత్రిపోయి నిజం దేవుడు ఒకరిని ఏదో ఒకటి చేస్తున్నాం కదా. అలాంటి నీకు రోజు నువ్వు ఇది అని చెప్పాలా? మీరు ఫోన్ ఉంది కదా, శృతుల్లోకి వెళ్ళండి, చూసుకోండి. నేను చెప్పేది ఏముంది, మీరు మీ ఫోన్లో మీ ఫోనే చూపిస్తుంది మీకు. అలా అని ఋషులు ద్వారా నేను తెలుసుకున్నాను. ఋషి పరంపరలో ఉండి శ్రీ విద్య ద్వారా నేను సనాతన భారతీయుణ్ణి కాబట్టి ఇది చెబుతున్నా. మీరేంటో మీరు ఊహించుకోండి. మీరు ఇట్లా తిరుగుతున్నారంటే ఏంటి? వలసవాద ఆధ్యాత్మికం. అదేంటంటే వలసవాద ఆధ్యాత్మికం అంటారంటే ఎవడి ఫీలింగ్లో నాకెందుకయ్యా? వాడెవడో ఫీలింగ్ ఏదో చెప్పాడు, అక్కడికి పోండి, మహారాష్ట్ర పోండి, మధ్యప్రదేశ్ పోండి, లేకపోతే అక్కడికి ఆ గురువు రూపంలో ఉంటాడు. అన్నీ వాడి ఫీలింగ్స్ అయి నాకెందుకు? నా భారతీయుడిని కదా నేను. నా ఫీలింగ్ ఏంటి? ఉపనిషత్తు. అందులో ఏముంది? చూసుకుంటాను, ఫోన్ ఉపయోగించుకుంటాను, తెలుసుకుంటాను, అయిపోయా. మీరు కూడా అలా చెయ్యండి. డబ్బులు ఖర్చు పెట్టుకోవాకండి. స్వస్తి.